హాయ్ అండి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలోని పద్య భాగంలో మొదటి పాఠమైన శ్రీకృష్ణ రాయభారం పాఠం నుండి 1 మార్కు ప్రశ్నల సమాధానాల గురించి నేర్చుకుందాము. మొదటి ప్రశ్న, కౌరవ సభకు రాయభారిగా ఎవరు వచ్చారు? ఆన్సరు శ్రీకృష్ణుడు. కౌరవ పాండవులు వేటిలాగా కలిసి ఉండాలని కృష్ణుడు చెప్పాడు? పాలు నీళ్ల వలె. మూడవ ప్రశ్న, యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది? జవాబు, చాలా తొందరగా కురువంశానికి రాజులకు మహా ఆపద కలుగుతుంది. నాలుగవ ప్రశ్న, సంధి కార్యం ఎవరి చేతిలో ఉంది? జవాబు, ధృతరాష్ట్రుని చేతిలో ఉంది. ఐదవ ప్రశ్న, తిక్కన ఎవరి ఆస్థాన కవి? జవాబు, నెల్లూరు మండలాన్ని పాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి. ఆరవ ప్రశ్న, శాంతశూరులు ఎవరు? జవాబు, పాండవులు. ఏడవ ప్రశ్న, తిక్కన రచనలను తెలపండి. తిక్కన ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు ఆంధ్రీకరించాడు. ఇది కాక 1 నిర్వచనోత్తర రామాయణం, 2 కృష్ణ శతకం, 3 విజయసేనం, 4 కవి వాగ్బంధం మొదలైనవి. 8వ ప్రశ్న, తిక్కన సోమయాజి మహాభారతంలో ఎవరికి వినిపించాడు? మహాభారతాన్ని ఎవరికి వినిపించాడు? దీని యొక్క సమాధానం, వ్యాస మహాభారతాన్ని ఓరుగల్లులో గణపతి దేవునికి ఆయన కొలువు కూటంలో వినిపించాడు. ఇది అండి మొదటి పాఠంలోని 1 మార్కు సమాధాన ప్రశ్నలు. ఇవి మీరు నేర్చుకుంటే మీకు చాలా సులభంగా 6 మార్కులు వస్తాయి.